మీ జ్ఞానం, మీ తెలివితేటలు, మీ ఇంజనీరింగ్ ఏం అవసరం లేదు. నేనే అద్భుతం చేస్తాను, దాటిస్తా మిమ్మల్ని. మీరు చేయాల్సింది మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. రేపు మీ మధ్యలో నేను అద్భుతం చేస్తా. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, పరిశుద్ధ వస్త్రములను ధరించండి. దేవుడికి విరుద్ధమైన విడిచిపెట్టి దేవుడు చెప్పినవి మీరు ధరించండి. అప్పుడు ఎప్పుడైతే వీళ్ళు దేవుడు చెప్పిన విధంగా చేశారో, మందసాన్ని మోసేటువంటి యాజకులకు దేవుడు చెప్తున్నాడు, మీరు తీయండి ఒకసారి, నిబంధన మందస్సును ఎత్తుకొని ప్రజల ముందు నడువుడని యాజకులకు అతడు సెలవేయగా, వారు నిబంధన మందస్సును ఎత్తుకొని ప్రజల ముందు నడిచిరి. 13వ వచనం. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును యాజకుల అరకాలు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి. వాట్ ఏ వండర్ఫుల్ మిరకిల్ ఇట్ ఈస్. వాటర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హై. పైనుంచే వస్తుంది నీళ్లు, పైనుంచి కిందికి వస్తున్నాయి నీళ్లు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? యొర్దాను నది ఎక్కడి నుంచి వస్తుంది? ఎస్, హల్లెలూయా. అంటే పైనుంచి కిందికి వాడతాయి. ఎప్పుడు కూడా నీళ్లు పైనుంచి కిందికి వస్తాయి. అయితే యొర్దాను నదిలో యాజకుల కాళ్ళు తాకినాయి. మందసాన్ని మోస్తున్నారు. ముందు యాజకులు వెళ్ళమన్నాడు దేవుడు. మీ వెనకాల సుమారు 1000 మీటర్ల అవతల నుంచి ప్రజలు రావాలి, ముందు మీరు వెళ్ళాలి, ఎవరు పోవద్దు వాళ్ళకి సమీపంగా. ఇక్కడ రాయబడి ఉంటుంది ఎలా వెళ్ళాలో. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వీరెప్పుడైతే ఆ యొక్క కాళ్ళు ఆ యొర్దాను నదిలో తాకాయో, పైనుంచి వచ్చే నీళ్ళు ఆగిపోయినట్టు, ఇట్లా కట్టగట్టినట్టు. ఎవరు చప్పట్లు కొడతలేదు? పైనుండి ప్రవాహంగా వచ్చే నీళ్లు ఆగిపోయి పక్కనున్న పొలాల్లోనికి వెళ్ళిపోయినాయంట నీళ్ళన్నీ కూడా. దారి మళ్ళీనాయి. కొట్టండి చప్పట్లు. ఇటు కింది భాగంలో ఉన్న నీళ్లు అవి ఆగిపోయినాయి. మధ్యలో దేవుని ప్రజలు నడవడానికి దారి ఏర్పడింది. చెప్పలేదు. హల్లెలూయా. చూసారా, దేవుడు పరిశుద్ధపరచుకోమని చెప్పినప్పుడు దేవుడు దిగొచ్చాడు. ఎలాంటి మహత్తరమైన కార్యం చేశాడు? ఎగువ నుండి వచ్చుచున్న నీళ్లు ఆగిపోయినాయంట. మరలిపోతున్నాయి, నీళ్ళని పక్కకు వెళ్ళిపోతున్నాయి. అది ఎంత అద్భుతం! ఒక కట్టలా ఆగిపోయినాయి నీళ్ళు. యొర్దాను నది బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన నది. ఎందుకు? యేసు ప్రభువు అలానే బాప్తిసం తీసుకున్నాడు. వ్యాధిగ్రస్తుడు కూడా అందులోనే మునిగి బాగుపడ్డాడు. బాప్తిసం ఇచ్చి యోహాను అందులో అనేకులకు బాప్తిసం ఇచ్చాడు. ఈ నది ఎన్నిసార్లు చీల్చబడ్డది? ఇది ఇక్కడ హౌ మెనీ టైమ్స్ ఇట్ వాస్ డివైడెడ్? ఎన్నిసార్లు ఈ యొక్క యొర్దాను నది 2 పాయలుగా చీల్చబడ్డది? 3 times. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండోసారి దేవుడు అన్నాడు, ఆ యొర్దాను నది అవతలికి పో, నేను నిన్ను తీసుకొని వెళ్ళిపోతాను. ఎవరు వెంబడించారు ఈయనతోని? చెప్పండి, ఎవరు వెంబడించారు? తీయండి. 2 రాజులు 2వ అధ్యాయం 14వ వచనం. 2 రాజులు 2వ అధ్యాయం 14వ వచనం. నేను ముగిస్తున్నాను. హోలీ స్పిరిట్, హల్లెలూయా. 2 రాజులు 2వ అధ్యాయం 14వ వచనం. ఓపెన్. ఒంటి మీద నుండి కొట్టగా అది యొర్దాను నది మీద దుప్పటితో కొట్టాడు. అంతే, కొట్టాడు దాన్ని. ఆ దుప్పటి నీళ్ళని దాకింది, 2 ముక్కలైపోయింది. ఆరిన నీళ్ళ నుంచి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయిండ్రు. ఎవరు వెళ్ళారు? ఈయనతో నమ్మకమైన శిష్యుడు ఎలీషా అవతల ఊరికి వెళ్ళారు.
వెళ్ళిన కొద్దిసేపటికి దేవుడు ఏలియాని తీసుకున్నాడు. అగ్ని రథం వచ్చేసి ఏలియాని వెళ్ళిపోయింది. ఆయన వెళ్ళినప్పుడు